ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కదా. అండ్ అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే షేర్ చేసేయండి. సో మీరు ఆల్రెడీ షార్ట్స్లో ఈ డ్రెస్ అయితే చూసే ఉంటారు. మొత్తం షార్ట్స్ అన్నీ అయిపోయాక నేనైతే ఫుల్ వీడియో షేర్ చేస్తున్నాను. ఇందులో టిప్స్ చెప్తాను అండ్ అలాగే ట్రిక్స్ చెప్తాను. ఈ శారీ అయితే మా మమ్మీ శారీ అనమాట, ఓల్డ్ శారీ. ఆల్రెడీ చెప్పా కదా షార్ట్లో, ఎవరికో ఇస్తాను అంటుంటే ఎందుకుమ్మా నేను కుట్టేస్తా అనేసి నేను తీసుకున్నాను. ఏదో ఒకటి ఇన్వెంట్ చేద్దాం అనేసి దీని మీద ఇన్వెంట్ అంటే ఏదో ఒక డిజైనర్ ఫ్రాక్ లాగా డిజైన్ చేద్దాం అనేసి తీసుకున్నాను. సో శారీ అయితే నిజంగా చాలా బాగుంది, ఏం డ్యామేజ్ లేదు. అది డార్క్ మెరూన్ కలర్లో మనకి బార్డర్ అయితే వచ్చేసింది. బార్డర్తో మనం ఇప్పుడు లెహంగా డిజైన్ చేద్దామని నేను కూడా అనుకున్నాను, బట్ కుదరలేదనమాట. చిన్న బార్డర్ వచ్చింది కదా, అంత లుక్ అనిపించదు. అండ్ నాకు లెహంగాస్ అంటేనే మహా చిరాకు వస్తుంది అనమాట. హెవీగా అంటే ఈ మధ్య నార్మల్గా వేసుకుంటేనే నాకు చాలా హెవీగా అనిపిస్తుంది, అందుకే అనమాట. అండ్ అలాగే అనార్కలి మోడల్ ఉన్నారు. బార్డర్ పెద్దగా ఉంటే నిజంగా అనార్కలి చాలా బాగుంటుంది. ఈ చిన్న బార్డర్తో అనార్కలి ఏం బాగుంటుందని డిజైన్ చేయలేదు. ఫైనల్గా అయితే దీంతో అయితే స్కర్ట్ డిజైన్ చేశాను. కింద పార్ట్ అయితే 30 ఇంచెస్ ఉంది. ఇక్కడ చూసారు కదా, కోన్ షేప్లో మనం ఇలా హోల్డ్ చేసేసి అంబ్రిల్లా స్కర్ట్ లాగా డిజైన్ చేసేసుకోవాలి. ఒకటి 30 ఇంచెస్కి డిజైన్, అదే ఒక 30 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇది అయితే 36కి మార్క్ చేసేసుకున్నాను. 38 కావాలి నాకు, కానీ ఇక్కడ 36 ఉంది. నడుము పార్ట్ వచ్చేసి మనము ఆ చిన్న పార్ట్ కట్ చేసాం కదా, ఆ చిన్న పార్ట్ని పెద్ద పార్ట్ మీద పెట్టేసి కట్ చేసేసుకోండి, ఓకేనా. అదైతే మనకి మూల నుంచి నడుము పార్ట్కి 10 ఇంచెస్ ఉంది, అంటే రౌండ్గా 10 ఇంచెస్ తిప్పేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే దీనికి జిగ్జాక్ వేసేసి పక్కన పెట్టేసాను అనమాట. మళ్ళీ ఎక్కడ నా మూడు చేంజ్ అయిపోయి ఏ మోడల్ చేంజ్ చేసేస్తానో అనేసి ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసి జాయిన్ చేసేసి జిగ్జాక్ వేసేసాను. సేమ్ ఇలాగనే మీరు కూడా వేసేసుకోండి. ఇప్పుడైతే నేను టాప్ పార్ట్ కటింగ్ అయితే చూపించేస్తాను, స్టెప్ బై స్టెప్ చూసేయండి, ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటంటే టాప్ పార్ట్లో మనకి చూసారు కదా లీవ్స్ లాగా వచ్చాయి, అదే ఒక ఫ్లవర్ లాగా వచ్చింది. బట్ దాన్ని నేను ఎలా డిజైన్ చేశాను అనేది 1 by 1 చెప్తాను, క్లారిటీగా చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకండి, నేను మధ్యలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, ఓకేనా. చూడండి, బ్లౌజ్ పార్ట్ అయితే దీని మీదకి సెట్ అయిన లేదని చూస్తున్నాను, చెక్ చేసుకుంటున్నా. యాక్చువల్గా అయితే ఆరెంజ్ ప్లస్ పింక్ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషను, అది అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. బట్ ఈ శారీని చూసాక ఒకసారి ఇది డిజైన్ చేద్దాం అనిపించింది, చేసేసాను. వేస్ట్ చేయడం ఎందుకు, శారీ ఇంకొకరికి ఇచ్చి మన అమ్మ శారీని మనమే డ్రెస్గా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, ఎవరికో శారీ ఇవ్వడం కన్నా. అందుకని డ్రెస్ డిజైన్ చేశాను. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ చూసారు కదా, ఇటువైపుకి 4 అటువైపుకి 4, మధ్యలో గ్యాప్ ఉందన్నమాట కొంచెం. ఆ ఫ్లవర్స్ పార్ట్ని నేను ఫ్రంట్కి బ్యాక్కి వేయాలని ఫిక్స్ అయ్యాను. సో ఆ పార్ట్, ఆ చిన్న పైన డ్రాప్స్ లాగా ఉండేవి పోయినా పర్లేదు అనేసి ఇలా డిజైన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే చూడండి, టాప్ పార్ట్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను, నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను. టోటల్గా షోల్డర్ ఎంత అంటే అదే 6 అనమాట, టోటల్గా నెక్ ప్లస్ షోల్డర్ వచ్చేసి. అండ్ కింద వైపుకి మనకి చెస్ట్ పార్ట్ ఎంత అంటే 32 కాబట్టి 8 ఇంచెస్, నడుము పార్ట్ 26 ఉంది కాబట్టి మనకి 7.5కి మార్క్ చేసుకున్నాను. సో 7.5 మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ కాబట్టి బ్యాక్ సైడ్కి నేను టక్స్ అయితే వేయను అనమాట, అందుకని ఇలా క్రాస్ మార్క్ చేసేసుకున్నాను. బ్యాక్ సైడ్ మన ఇష్టం, ఇంకా షేప్ అనేసి నేను అప్పటికి షేప్ ఏం ఫిక్స్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఫిక్స్ అయ్యాను షేప్ కోసం. ఫ్రంట్ అయితే ఫిక్స్ అయిపోయాయి, ఇలా టెంపుల్ కట్ పెట్టేస్తామనేసి, అండ్ ప్రిన్స్ కట్ ఫిక్స్ అయ్యాను. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ అనేది తీసుకోవాలి, ఇక్కడ ముందర సైడ్ కూర్చొనేది రాకుండా. నేను హ్యాండ్స్ అయితే నేనేం కొలత పెట్టుకోకుండా హ్యాండ్స్ అనేది కట్ చేశాను, జస్ట్ జాయిన్ చేశాను అనమాట, అవుట్ఫిట్ ఎలా ఉంటుంది చూద్దామనేసి. అందుకే హ్యాండ్ ఆర్మ్ హోల్ దగ్గర చూడండి, మీరు చెక్అవుట్ చేయండి ఒకసారి, అక్కడ నాకు కొంచెం కుచ్చులాగా వస్తుంది. సో ఇలా మనము ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే 6 ఇంచెస్ డీప్ దించేసుకున్నాం. సో మీకు ప్రిన్స్ కట్ తెలుసు కదా, 5 ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి పైకి. అక్కడ నుంచి మనం కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గరికి, ఓకేనా. ఇంకా మనం నడుము పార్ట్ మన ఇష్టం, ఇంకా మనకి ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకుంటున్నా 2 అయితే. ఇక్కడ నేను చెప్పేదానికన్నా ఇక్కడ నేను చూపించే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకొని కట్ చేసుకోండి. యాక్చువల్గా ఈ కొంగు పార్ట్లో క్లాత్ ఎక్కువగా మిలిగితే ఆ డిజైనర్ స్లీవ్స్ అనేవి జాయిన్ చేసేద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే అసలు క్లాత్ సరిపోలేదన్నమాట, చాలా తక్కువ ఉంది. బట్ దాన్ని నేను పీసెస్గా జాయిన్ చేశాను. చూడండి, ఇటువైపు సన్నగా ఉంది. మళ్ళీ మీకు ఎలా వచ్చిందని మీరు అనుకుంటారు. ఇటు సైడ్ పీసెస్ జాయిన్ చేసేసాను అనమాట, అది మెయిన్. ఇలా మీరు కట్ చేసేసుకోండి పీసెస్ అనేవి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి.
ఇక్కడ నాకు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్లో అందుకు ఇంత చిన్నగా కట్ చేస్తున్నా. అదే మధ్యలో ఫ్లవర్స్ లేకుంటే నార్మల్ క్లాత్ ఏంటి టక కట్ చేసింది అనమాట. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమైందో లేదో కామెంట్ చేయండి. డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అయితే రిప్లై ఇస్తాను. మీరు తప్పకుండా కామెంట్ చేయాలి అండ్ లైక్ చేయాలి. ఎందుకంటే వీడియో అనేది నేను ఎంతమంది చూస్తున్నారు అనేసి, అంటే రెస్పాన్సెస్ బాగా ఉంటే మనము ఇంకొక కొత్త అవుట్ఫిట్తో మీ ముందుకు రావచ్చు కదా అనేసి. నాకు కొన్నిసార్లు వ్యూస్ని చూస్తే అసలు తక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అసలు నాకు పెట్టాలనిపించదు. చూడండి, తిప్పేశాను, జస్ట్ తిప్పేసి ఇలా కుట్టేసేసాను అనమాట. దీనికి పైన కొంచెం మనము కర్లీగా పెట్టాలనేసి ఇలా దీన్ని పెడదామనేసి ఆ క్లాత్ అంతా తీసుకున్నాను 2 ఇంచెస్ పైన. దాన్ని ఇటు సైడ్ హోల్డ్ చేసేసుకొని మధ్యలో స్టిచ్ చేసేసుకోవాలి, కుచ్చు పెట్టుకుంటూ బాక్స్ ప్లీటెడ్ కుచ్చేసి పెట్టేసుకొని. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఫ్లవర్స్ అనేవి ఎంత బాగున్నాయో అవి చూడడానికి కూడా. ఇక్కడ చూడండి, నాకు ఈ ఫ్లవర్ అనేది నేను రౌండ్ పెడదాం అనుకున్నాను. బ్యాక్ రౌండ్ పెడితే మరి వెళ్ళిపోతుంది కదా ఆ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి లీవ్స్ అయితే, ఇంకా అనేసి ఈ నెక్ పెట్టాలని చూపిస్తున్నా మీకైతే. అదే నెక్ పెట్టేశాను. ఇక్కడ లైనింగ్ మీద మార్క్ చేసా చూడండి, సేమ్. బట్ ఇది మార్క్ చేయడం ఈజీనే, బట్ సెంటర్లో మనకి ఫ్లవర్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోవడమే పెద్ద టాస్క్ అనమాట. అందుకే నేను ఇది అనేది పెట్టేసిన తర్వాత చూసుకున్నాను, దానిపైన పెట్టేసి జస్ట్ చూసుకొని స్టిచ్ చేసేసి తిప్పేశాను. హ్యాండ్స్ అయితే నార్మల్గా చిన్న హ్యాండ్స్ పెట్టేశాను, అది చూపిస్తున్నా. ఇదిగోండి పీసెస్ అయితే నాకు చూడండి 2 పీసెస్ అనేవి జాయిన్ చేశాను. మొత్తం 3 పీసెస్ 2 స్టిచెస్ పడ్డాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే జస్ట్ కుచ్చు పెట్టేశాను. అటు సైడ్ క్లాత్ కుట్టేసుకోవాలి నీట్గా, అంటే నీట్ ఫినిషింగ్ కోసం. ఇక్కడ చూడండి, లీఫ్ అయితే కట్ చేసా, ఇలా వస్తుంది లీఫ్. ఈ లీఫ్ దాని మీద పెట్టేసి నీట్గా మనం స్టిచ్ చేసేసుకోవడమే. ఆ మిడిల్ పార్ట్లో మనం లీఫ్ అనేది పెట్టేసుకోవాలి. అలా పెట్టేసి నేను పిన్స్ అయితే పెట్టేసుకున్నా. అంటే పై వైపుకి పెడితే కింద వైపు మనకి లీవ్స్ ఉన్నాయో లేదో కనిపించదు కదా అనేసి నేను కింద వైపు పెట్టేసి లైనింగ్ పార్ట్ని పైన వైపు మెయిన్ క్లాత్ చూసుకున్నాను. ఇలా మీరు పిన్స్ పెట్టేసుకుంటే కదలకుండా మనకి బాగుంటుంది. ఒకవేళ కదిలినా కూడా ఎక్కడిదక్కడ క్లాత్ అనేది స్టిచ్ అయ్యి అదే పిన్స్తో ప్లేస్ అయి ఉంటుంది కదా, సో మనం నిదానంగా కుట్టేసుకోవడమే. మీరు ఫస్ట్ టైం కుడుతున్నట్లయితే డ్రెస్సెస్ అయితే అండ్ కొత్తగా నేర్చుకొని కుడుతున్నట్లయితే చిన్నగా కుట్టుకొని నిదానంగా కుట్టుకోండి. ఇంకా మనకు వచ్చు కదా, కుట్టే కదా అనేసి మనం స్పీడ్గా వేసేసుకుంటే అక్కడే మనకు నెక్ ఫినిషింగ్ అనేది మంచిగా రాదనమాట. స్టార్టింగ్లో చాలామంది ఇవే చేస్తారు ఫినిషింగ్స్. నేను కూడా అంతే అనమాట, స్టార్టింగ్లో అలానే చేసేదాన్ని. బట్ నేను నేర్చుకోలేదు, డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్సే అనమాట అన్నీ. అలా బట్ నేను ఒక్కటి కూడా చెడగొట్టేదాన్ని కాదు. బట్ ఏంటంటే నెక్ అనేది లేవడం అలా జరుగుతుంది అనమాట. సో అయినా కూడా మనం డ్రెస్ని పడేయకుండా వేసుకునే వాళ్ళం లేండి. బట్ రాను నాకు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేసి చూసుకుంటూ స్టిచ్ చేసేసుకుంటూ ఇలా మీకు చెప్తున్నాను. టిప్స్ అనేవి యూజ్ అయితే మంచిగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీరు నాకు కామెంట్ చేయండి అబ్బా. ఇలా తిప్పేసుకొని కట్స్ పెట్టేసుకోండి, ఓకేనా. బట్ ఇక్కడ మెయిన్ చేసే ప్రాబ్లం ఏంటంటే రివర్స్ సైడ్ పెట్టి లైనింగ్ అనమాట. నేను ఫస్ట్లో ఇలాంటివి చాలా చేశాను, బట్ నేను రాను భయంతో ఆ మిస్టేక్ అనేది చేయకుండా వచ్చానమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం రివర్స్ సైడ్ లైనింగ్ పెట్టేసి మెయిన్ పార్ట్ మీద స్టిచ్ చేస్తాం కదా, స్టిచ్ చేసి ఇలా స్టిచ్ చేస్తాం, ఇలా తిప్పేసి స్టిచ్ చేసుకుంటాం కదా పైన. అక్కడ ఏంటంటే నేను బ్యాక్ సైడ్కి లైనింగ్ పెట్టేసి మెయిన్ వైపుది బ్యాక్ సైడ్కి తొబ్బేసేదాన్ని అలా అనమాట. బట్ మళ్ళీ 2 సార్లు పని అట్లా 2-3 టైమ్స్ అలానే చేస్తా. ఏంటి ఇంత విసుక, కుట్టిన దానికన్నా ఇప్పేసేదే ఎక్కువ ఉందే అనేసి అప్పటి నుంచి భయంతో కొంచెం, ఓకేనా. ఇలా నెక్ చుట్టూ కుట్టేసేసుకోండి. బట్ నేను ఇప్పుడు మీకు చెప్పడం కూడా కొంచెం నేర్చుకోవడం ఏంటంటే చూసిన వాళ్ళు కామెంట్ చేస్తారనమాట, అక్క కొంచెం స్లో చెప్పండి, అక్క కొంచెం ఈ పార్ట్లో ఇలా చెప్పండి అనేసి. అందుకు నేను కొంచెం స్లోగా చెప్పడం నేర్చుకున్నాను. అండ్ అలాగే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనేసి ఒక్కొక్క వీడియోని కొంచెం లేట్ అయినా పర్లేదు అనేసి ఇలా తీసుకొస్తున్నాను. ఏదో పెట్టాలి అనుకునే దాన్ని అయితే ఎలాగోలా పెట్టేసేదాన్ని, ఎక్స్ప్లెనేషన్ లేకుండా. ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా అనేసి కాదు, ఏ పార్ట్కి ఆ పార్ట్ దగ్గర నేను యూజ్ చేసిన టిప్స్ అయితే మీకు తెలియడం కోసం నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్ ఓవర్ అవసరం లేదు, బట్ నేను మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం అనమాట. సో ఈ హ్యాండ్ పార్ట్ కూడా చాలామంది మిస్టేక్ చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు స్టిచ్ చేస్తారు కదా లైనింగ్ పార్ట్ మీద మెయిన్ అదే మీరు రివర్స్ సైడ్ క్లాత్ పెట్టేస్తారు, మెయిన్ క్లాత్ రివర్స్ సైడ్ పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తారు స్ట్రైట్గా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు చేసే మిస్టేక్ ఏంటో చెప్పమంటారా? డైరెక్ట్ ఇలా క్లాత్ తిప్పేసి 2 వైపులా
రెండు వైపులకి చెప్పేసి కుట్టేసేస్తారు పై వైపు నాకు కనిపించేటట్టు. అలా లేకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. ఇలా కుట్టేసిన తర్వాత క్లాత్ అనేది ఇలా లైనింగ్ పార్ట్ వైపుకి దొబ్బేసి లైనింగ్ పార్ట్ మీద స్టిచ్ చేయండి. ఇది ఎలా ఉంటుందంటే హెమ్మింగ్ వేస్తాం కదా బ్లౌజెస్కి, అదే హ్యాండ్స్కి, సేమ్ ఆ విధంగానే హెమ్మింగ్ వేసిన పార్ట్ లాగానే అనిపిస్తుంది. అండ్ ఫినిషింగ్ కూడా చున్నీకి నీట్గా కనిపిస్తుంది. మీరు ఫుల్ హ్యాండ్స్ కూడా కుట్టేటప్పుడు బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ అలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పాలిస్టర్ లైనింగ్ యాడ్ చేస్తున్నా కదా, కొంచెం మంచిగా అనిపించదు మీకు ఇక్కడ చూస్తుంటే. అదే కాటన్ లైనింగ్ యూజ్ చేయండి, కుట్టే కొద్దీ కుట్టాలనిపిస్తుంది. డిజైన్స్ అయితే అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను యూజ్ చేసిన టిప్ అయితే హ్యాండ్స్కి యూజ్ చేస్తే. నెక్స్ట్ లెహంగా డిజైన్ చేస్తున్నాను, దానికైతే సేమ్ ఇలాగనే చూపిస్తా, మీరు ట్రై చేయండి. ఓకేనా. ఆల్రెడీ ఒకటి ఎల్లో గ్రీన్ అవుట్ఫిట్ లెహంగాకి నేను అలానే ట్రై చేశాను అనమాట. చున్నీకి ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ మా ఫ్రెండ్కి కూడా చాలా బాగా సెట్ అయింది. ఇక్కడ మనము ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇలా హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్ స్టిచ్చెస్ కొందరికి పెద్ద కుట్టు పెడితే మంచిగా రాదు మిషన్ మీద. అలాంటప్పుడు చిన్న కుట్టే పెట్టేసుకొని నిదానంగా స్టిచ్చెస్ వేసేసుకోండి. ఓకేనా. ఇలా కుట్టిన తర్వాత ఇంకొక మిస్టేక్, డైరెక్ట్ జాయిన్ చేయకండి. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి. అంటే నేను ఐరన్ బాక్స్ లేని వాళ్ళకి మళ్ళీ ఐరన్ తెచ్చి చేసుకోమని చెప్పట్లేదు. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంటే మాత్రం ఐరన్ చేసుకొని జాయిన్ చేసుకోండి, సూపర్ ఫినిషింగ్ ఉంటుంది. ఓకేనా. ఐరన్ లేకున్న వాళ్ళైతే కొంచెం బాగా ప్రెస్ చేసి స్టిచ్ చేసేసేయండి, సరిపోద్ది. కాటన్ లైనింగ్ ఉంటే అవసరం లేదు, జస్ట్ మనం హ్యాండ్తో ఇలా రఫ్ చేస్తే మంచిగా వస్తుంది. ఇలా 2 హ్యాండ్స్ సెట్ చేసేసుకోండి. ఓకేనా. సో ఈ పీస్ వచ్చేసి మనం డ్రెస్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్కి చెప్పా కదా కొంచెం కుచ్చు షేప్ లాగా హైలైట్ చేయాలనుకున్నాను. దానికోసం అయితే ఈ సైడ్ ఆ సైడ్ స్టిచ్ చేసేసుకోండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే నేను ఈ నెక్ పార్ట్కి ఇది పెట్టాలనుకోలేదన్నమాట. కాబట్టి నేను లేకుంటే జిగ్జాగ్ చేసేదాన్ని, లేదు కాబట్టి ఇప్పుడు నేను మిషన్ మీద స్టిచ్ చేసేస్తున్నాను. డైరెక్ట్ అటు సైడ్ ఇటు సైడ్ జిగ్జాగ్ వేస్తే ఇంకా సూపర్ హైలైట్గా అనిపిస్తుంది ఈ నెక్ డిజైన్ అయితే. బట్ ఏంటంటే ఇక్కడ నేను జిగ్జాగ్ వేయచ్చు, మళ్ళీ ఎందుకు వేయలేదని మీకు డౌట్ వస్తుంది కదా, మిషన్ చేంజ్ చేసుకోవాలన్నమాట. అందుకు ఇది వచ్చేసి మీరు మన బాక్స్ ప్లీట్స్ పెడతాం కదా, ఒక ప్లీట్ ముందుకు ఒక ప్లీట్ వెనక్కి అని అలా పెట్టాను అనమాట. అలా పెడితేనే డిజైన్ మంచిగా కనిపిస్తుంది. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాక డ్రెస్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ మనకి అనేది మీకు డౌట్ ఉంటుంది. ఇలా పెడుతుంటే మా తమ్ముడు అక్క అది బాగలేదు అక్క అన్నాడు. వాడు అంటూ నా మూడ్ మొత్తం చేంజ్ అయిపోయి, అందుకే ఆ వీడియో కూడా నేను మీకు ఆ పిక్ కూడా పెట్టలేదు నేను, ఇలా పెట్టుకుంటే ఎలా ఉంది అనేసి. సో ఇక్కడైతే ఎండింగ్లో చూపించేస్తా, చెప్పండి ఆ పార్ట్ గురించైనా మీరు జస్ట్ కామెంట్ చేయండి. ఆ ఫ్రంట్ పార్ట్ పెడితే బాగుంటుందా అని పిక్ కూడా యాడ్ చేస్తా, ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ ప్రిన్స్ కట్ అయితే నేను కట్ చేయలేదు, జస్ట్ ఇలా మనం అనుకుంటాం కదా, ఇలా ప్రెస్ చేసేసి అటు సైడ్ చాక్ పీస్తో మార్క్ చేసేసుకొని ఇలా ఫ్రంట్ వైపు ఫస్ట్ అయితే ఇలా కుట్టేసేసుకోండి. ఇలా కుట్టేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ఇలా క్లాత్ ఇప్పుడు పట్టుకున్నా కదా, అలా జస్ట్ జాయింట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ కుట్టు వేయకోకుండా లైనింగ్ పార్ట్కి మెయిన్ పార్ట్కి జాయింట్ అనేది ఉండకోకుండా అక్కడ ఫస్ట్ వేసిన కుట్టు దగ్గర జాయింట్ అనేది కనిపిస్తుంది 2 క్లాత్స్కి. ఇక్కడ మనం పైకి వచ్చే కొద్దీ ఎక్కడో ఒక చోట మెయిన్ క్లాత్ అనేది తప్పోతుంది, అంటే తప్పోయి జస్ట్ లైనింగ్ క్లాత్కి మాత్రమే స్టిచ్ పడినట్టు అనిపిస్తుంది. మనమేమనుకుంటాం మెయిన్ పార్ట్కి లైనింగ్ పార్ట్కి కుట్టు పడింది అనేసుకొని కుట్టేసుకుంటాం, అక్కడ పై వైపున చూస్తే మనకి కుట్టు పడదనమాట. సో అందుకనే మీరు కుట్టేసేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే నేను కట్ చేయకపోవడం ఎందుకంటే, కట్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రంట్ లీవ్స్ లాగా డిజైన్ ఉంది కదా, ఏం డిజైన్ ఏమో అండి, నాకైతే పిచ్చి పట్టింది ఆ డిజైన్ పోకూడదు అనేసి. అందుకని అలా 2 డిజైన్ చేశాను, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. సేమ్ అలాగే హ్యాండ్ పార్ట్ మిడిల్లో కట్ పెట్టేసుకొని ఒకటి మీ వైపుకు కుట్టేసుకోండి, ఇంకొకటి అటువైపు నుంచి అటువైపుకే కుట్టేసుకోండి. మీరు చివరి వైపు నుంచి ఎప్పుడు కుట్టకండి, ఓకేనా. మీకు టైం కొంచెం లేట్ అయినా పర్లేదు, మిడిల్లో పెట్టేసి మిడిల్ వైపు నుంచి ఒకసారి అటు సైడ్కు ఒకసారి ఇటు సైడ్కు కుట్టేసేసుకోండి. అండ్ సెకండ్ కుట్టు వేసుకున్నప్పుడు మీరు ఏ చివరి నుంచి అయినా స్టార్ట్ చేసేసుకోవచ్చు, ఓకేనా. అని మీరు మర్చిపోకండి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా. ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నాక డబల్ స్టిచ్ కూడా వేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది. నేనైతే నా దగ్గర జిగ్జాగ్ మిషన్ ఓవర్లాక్ అయితే వేయని తెలుసా, అంత బరువు నాకు ఈ డ్రెస్ డిజైన్ చేసేసరికి ఆల్రెడీ ఓపిక పోతుంది. సో అంతటితో స్టాప్. ఇలా మీరు 2 సైడ్స్ హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోవాలి.
ఓకేనా. నీట్గా ఫినిషింగ్ వస్తుంది, మంచిగా డిజైన్ అదే మంచిగా స్టిచ్ అనేది వేసుకుంటే. మనం స్టిచ్చెస్ వేసే పార్ట్ నుంచి కూడా మనకి కొంచెం ఫిట్టింగ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. చూడండి ఇలా వేసేసాను. ఇప్పుడు టేజల్స్ చూపిస్తున్నా. టేజల్స్ వచ్చేసి మీ ఇష్టం అండి, ఎన్ని ఇంచెస్ అయినా తీసుకోండి. నా క్లాత్ మొత్తం నేను యూజ్ చేశా కదా, నాకు ఎక్కడ పీసెస్ ఉంటాయి చెప్పండి. ఈ పీసెస్ ఉన్నవి నేను ఇలా చిన్నగా తీసేసుకున్నాను. ఇది 4 ఇంచెస్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు నేను తీసుకున్నది 4 ఇంచెస్. సో బట్ ఏంటంటే కింద పార్ట్ నేను మెరూన్ రెడ్ వేస్తాను, పైన పార్ట్ గోవల్లా వేస్తా. చూసేయండి, ఇక్కడ థ్రెడ్ అయితే నేను బ్యాగ్ వేయలేదన్నమాట. సో తిప్పడానికి బరువు అని చెప్పా కదా, అందుకనే ఇంకా నేను థ్రెడ్ అయితే తీసుకున్నాను. నా దగ్గర ఎలాగో ఇంట్లో ఉందని, అది కూడా ఒక పాయింట్ లేండి, ప్లస్ పాయింట్. ముందే ఇంట్లో ఉంది అనేసి జస్ట్ జాయిన్ చేసేస్తున్నా. అదే ఇంట్లో లేకుంటే జస్ట్ నేను స్టిచ్ చేసి తిప్పేసేదాన్ని. టేజల్స్ కోసం నేను పక్కకు లేచా కదా అనేసి నేను ఇలా మీకు క్లాత్ పెట్టి అది పైన పార్ట్ పెట్టి చూపించేస్తున్నా. 2 వచ్చేసి నా మీద పెట్టేసుకుంటా అనమాట. ఇంకా జస్ట్ స్టిచ్ చేయాలి కదా 2 ఒకటేసారి, మళ్ళీ దానికోసం లేయాలంటే లేవలేను కదా అనేసి ఇలా చూపించేసి ఇంకా కూర్చొని మీకు టేజల్స్ అయితే చూపిస్తున్నా. ఇలా టేజల్స్ అయితే ఫస్ట్ కింద పార్ట్ మెరూన్ రెడ్ అనమాట. ఎందుకంటే ఈ టేజల్స్ అనేవి మనకి ఎక్కడ పడతాయి, మన కింద బాటమ్ స్కర్ట్ మీద పడతాయి. అంటే స్కర్ట్ మనకి ఏ కలర్లో ఉంది, ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ మీద ఆరెంజ్ పడితే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని ఆరెంజ్ మీద ఇలా మెరూన్ పడితే కొంచెం లుక్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ గొవ్వలు కింద నేను ఆరెంజ్ కలర్లో వేసి, పడవలు పైన మెరూన్లో వేస్తే అంత లుక్ కనిపించదు అనమాట. సో ఇలా మీరు కొన్ని టిప్స్ కూడా ఫాలో అవ్వచ్చు, ఓకేనా. సో అందుకే ఇప్పుడు పైన వైపున ఈ పడవలు వేస్తున్నా. ఏం పడవలో గొడవలో నేను మీకు అర్థం కావడానికి పడవలు గొడవలు అంటున్నా. దాని నేమ్స్ కూడా నాకు తెలియదు. మనం యాక్చువల్గా బ్లౌజ్కి కింద నాడాలు వేసుకుంటామని చిన్నప్పటి నుంచి విని అలా నాడాలు అనేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం వీడియోస్లో కాబట్టి ఇలా కొంచెం స్టైల్గా చెప్పాలి కదా అనేసి స్టైల్గా చెప్తున్నా. మరి స్టైల్ అనుకునేరు మీరు, స్టైల్ లేదు, నార్మల్గా చెప్తున్నా, జస్ట్ జోక్కి స్టైల్ అంటున్నా అంతే. సో ఇలా టేజల్స్ రెండింటికి వేసేసుకొని జాయిన్ చేసేసుకోవడమే అనమాట. బాగున్నాయి ఆ టేజల్స్, సింపుల్గా పెట్టా, మరి అంత హెవీగా లేకున్నా. హెవీగా పెట్టడానికి కూడా నాకు అక్కడ క్లాత్ ఎక్కడుంది చెప్పండి, అదే అనమాట నా సమస్య. ఇలా టేజల్స్ అయిపోయాయి. టేజల్స్ టాప్ పార్ట్కి జాయిన్ చేసేసుకోండి. మీరు టేజల్స్ జాయిన్ చేసేప్పుడు కదా చాలామంది రఫ్ చేసేస్తారు. రఫ్ చేయడం వల్ల ఫినిషింగ్ అస్సలు నీట్గా ఉండదు. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, ఒకదానికి చూడండి మీకు అర్థమవుతుంది. ఇలా స్టార్ట్ చేస్తారు కదా పెట్టేసి, ఇలా ఫ్రంట్కి వచ్చిన తర్వాత మీరు ఇలా క్లాత్ని ఇలా మళ్ళీ రివర్స్ తిప్పేసి మళ్ళీ అక్కడికి స్టాప్ చేయండి. ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వేయడం వల్ల మనకి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది టేజలు, అండ్ చూడనికి కూడా ఫినిషింగ్ బాగుంటుంది. మీరు రఫ్ చేశారనుకోండి, అక్కడ క్లాత్ కొంచెం మనకి కుట్లల్లోకి మడత పడినట్టు అనిపిస్తుంది, అండ్ అలాగే గలీజ్గా కనిపిస్తుంది బయటికి, కుట్లు అనేవి లేకుండా. సో ఇలా ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. ఇంకా మనం టాప్ పార్ట్కి బాటమ్ పార్ట్ యాడ్ చేస్తున్నాను. అదే టాప్ పార్ట్ అంటున్నా, మీరు అంటే మీకు అర్థం కావడానికి పై పార్ట్కి కింద పార్ట్ యాడ్ చేస్తున్నా అని చెప్తున్నా అనమాట. సో మనం యోక్ పార్ట్ అని కూడా అంటారు, అదే నడుము దగ్గర నుంచి పైకి యోక్ పార్ట్. సో నేను మా తమ్ముని హెల్ప్ తీసుకున్నాను. సమ్మర్ హాలిడేస్ కదా, తమ్ముడు వచ్చాడనమాట, వాంతో వీడియో తీర్చుకుంటున్నా. బట్ ఇక్కడ అసలు నేను వీడియోస్ ఎందుకు సరిగ్గా పెట్టట్లేదని మీరు అడగచ్చు. అన్నీ మీషో ప్రోడక్ట్సే పెట్టాను. ఏంటంటే ఎగ్జామ్స్ నాకు స్టార్ట్ అయ్యే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలి కదా అనేసి వీడియోస్ కొంచెం పెట్టలేదు. ఇప్పుడు నా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఈరోజు నుంచి మీకు వీడియోస్ వస్తాయి, కస్టమైజేషన్ వీడియోస్. అండ్ అలాగే నేను ఇంకో అవుట్ఫిట్తో మీ ముందుకు రాబోతున్నాను. అదేవిధంగా సూపర్ ఉంటుంది. మీషో నుంచి ఫ్యాబ్రిక్ తీసుకొని చేస్తున్నా, చాలా బాగుంది. బట్ ఏంటంటే నాకు వీడియో ఎడిటింగ్కి టైం పడుతుంది. ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి సరిపోతుంది. అదే ఇప్పుడు హాలిడేస్ లేకుంటే నాకైతే ఖచ్చితంగా ఒక 1 వీక్ పడేది ఈ వీడియో పెట్టడానికి. అండ్ స్టోరేజ్ కూడా నాకు ఫుల్ అయిపోయింది. అవన్నీ క్లియర్ చేసుకొని ఇదంతా డౌన్లోడ్ చేసి మళ్ళీ మీకు నెట్ పెట్టేసుకొని చేయాలి కదా. సో ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను ఇంకోటి మీకు చెప్పలేదు కదా, ఇక్కడ సైడ్ అయితే ఇంకా ఒకదానికి ముందే స్టిచ్ చేసేసుకున్నా, సైడ్ పార్ట్ అని అనుకుంటున్నారా? అవును, సైడ్ పార్ట్ ముందే స్టిచ్ చేశా. ఎందుకంటే మళ్ళీ గలీజ్ కనిపిస్తుంది కదా. యాక్చువల్గా నేనైతే ఇంకా ఒక సైడ్ కొంచెం ఒక 5 ఇంచెస్ ద్వారా కట్ పెట్టేసి దాంట్లో కుట్లల్లోకి వేసేస్తాను. బట్ అక్కడ మంచిగా కనిపించదు కదా, ఇది 2 లేయర్స్ ఫ్రాక్ కదా, మంచిగా ఉండాలనేసి ఒక సైడ్ ముందుగానే స్టిచ్ చేసేసి డైరెక్ట్ స్ట్రైట్గా జాయిన్ చేసేసా. ఇక్కడ మీ ఇంచెస్ చూసేసుకొని జాయిన్ చేసేసుకోండి. కింద లేయరు పైన లేయరు
కరెక్ట్గా పెట్టేసుకోండి. అక్కడ మీరు కుట్టేసిన దగ్గర వరకు స్టాప్ చేసేసి అక్కడి నుంచి క్రాస్ తీసేసుకోండి. యాక్చువల్గా మీరు ఇక్కడ ఏంటంటే ఒక పార్ట్కి మాత్రమే జాయిన్ చేసేసుకోవాలి అనమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 5 ఇంచెస్కి చేసిన తర్వాత 4 లేయర్స్కి కలిపి ఇక్కడ లోపల పార్ట్ 2 లేయర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ దానికి వేసేసుకొని మళ్ళీ కనిపించకుండా పై పార్ట్కి లైనింగ్ పై పార్ట్ 2 లేయర్స్కి వేసేసుకుంటే స్టిచ్ అనేవి చాలా బాగా ఉంటుంది. ఇలా మనం పై లేయర్ ఇలా పైకి లేపినా కూడా ఓన్లీ పై లేయరే లేసేటట్టు, కింద లేయర్ లేయకోకుండా అనమాట. ఓకేనా. ఇలా చాలా వీడియోస్లో చెప్పాను. బట్ ఇక్కడ నేను ఏం చేశానంటే జస్ట్ మీకు చూపించడానికి 4 లేయర్స్ ఒకటేసారి పెట్టి స్టిచ్ చేసేస్తున్నా. బట్ అలా ఎప్పుడు వేసుకోవాలని మీకు డౌట్ వస్తుంది, పైన లేయర్ స్టిచ్చెస్ అనేసి. మనము లైనింగ్ పార్ట్ తక్కువ వేసేసి పైన పార్ట్కి శారీ మొత్తం గోల్ పెడతాం కదా, అలాంటప్పుడు ఈ టిప్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ 2 లేయర్స్ సేమ్ లెంత్తో తీసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఇలా 4 లేయర్స్ ఒకటేసారి జాయిన్ చేసేసుకోవచ్చు, స్టిచ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో ఫైనల్గా అయితే మన డ్రెస్ కంప్లీట్ అయింది కదా. ఇంకేమున్నాయి బ్యాలెన్స్? హ్యాండ్స్ పార్ట్కి నేను చూపించాలి కదా మీకు, అవి డిజైనర్ స్లీవ్స్ అనేవి. సో ఇలా వచ్చిందనమాట ఫైనల్గా డ్రెస్ అయితే. నాకు అసలు ఆ కుడుతున్న ఒక పక్క నాకు ఐడియాస్ వస్తున్నాయి అనమాట, ఇలా పెట్టాలి అలా పెట్టాలి అనేసి. అసలు నేను ఏదోలా అనుకున్నాను డ్రెస్ అయితే. ఒకటి నేను మా పిన్ని శారీతో ఒక అవుట్ఫిట్ డిజైన్ చేశాను అనమాట. అది ఎలకలు కుట్టేసి పాడైపోయింది. సేమ్ దానిలాగానే ఇది డిజైన్ చేయాలని శారీ అయితే తీసుకున్నా. బట్ అది ఎలా ఉందంటే కలర్ స్కై బ్లూ విత్ పింక్ అనమాట, చాలా బాగుంది. బట్ అది ఎండకి కూడా షేడింగ్ అయిపోయింది. దీన్ని కూడా అలా డిజైన్ చేయాలనుకున్నాను, ఆల్రెడీ చేశా కదా అనేసి నేను చేయలేదు. బట్ ఇక్కడ చూడండి, ఇలా సైడ్ జస్ట్ కుచ్చు పెట్టాను. ఆ కుచ్చు పెట్టినట్టు కనిపించవచ్చు కదా అనేసి ఇక్కడ నేను ఏం చేశానంటే సేమ్ క్లాత్తోనే ఇలా మనము హుక్స్ పట్టి కాజీ పట్టికి మనం క్లాత్ అనేది జాయిన్ చేస్తాం కదా, సేమ్ అలాగనే జాయిన్ చేసుకోవాలి. మనకి క్లాత్ ఇంచు ఎంత తీసుకున్నారు అక్క అని మీరు అడగచ్చు. మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ అది పైన ఉంటుంది కదా షోల్డర్ పార్ట్, దాన్ని పట్టి తీసేసుకోండి. నేను ఇప్పుడు ఇది ఎంత లెంత్ ఉందంటే 8 ఇంచెస్ పైన ఉంది. అంటే ముందర పార్ట్కి 4, వెనక పార్ట్కి 4 వస్తుంది. అలా తీసుకోలేదు, క్లాత్ ఉన్నమైనా నేను సెట్ చేశాను అనమాట. అంతకంటే మనం ఎక్కువే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నా క్లాత్ ఉన్నమైనా నేను సెట్ చేశాను. ఇది అనమాట. మీకు ఒకవేళ ఈ స్లీవ్స్ అనేవి డైరెక్ట్ జాయింట్తో రావాలి అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్క మాకు అర్థమయ్యేటట్టు అని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. నెక్స్ట్ అవుట్ఫిట్ అలానే డిజైన్ చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా. బట్ నాకు ఒక 50 మెంబర్స్ అయినా చూసే వాళ్ళు ఉండాలి కాబట్టి అందుకు ముందే చెప్తున్నాను. ఇదైతే చాలామంది ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ కనిపిస్తుంది కదా, స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళు ఇష్టపడరు అనేసి ఆ ఉద్దేశంతో ఇది కూడా డిజైన్ చేశాను నేను. నాకు స్లీవ్లెస్ అంటే ఇష్టం లేదు, సో అందుకు అనమాట. సో ఇలా 2 పీసెస్కి జాయిన్ చేసేసుకోండి. ఓకేనా. ఈ పీసెస్కి మనము హుక్స్ అనేవి కుట్టేసుకోవాలి. ఓకేనా. ఈ 2 దాళ్ళకి హుక్స్ అనేవి కుట్టేసుకొని మనకు టాప్ పార్ట్ ఉంటుంది కదా, అదే పైన పార్ట్కి సేమ్ కలర్లో ఈ మెరూన్ రెడ్ కలర్లోనే తీసేసుకొని కాజా పట్టి వేసేసుకోండి. అంటే మీరు ఎక్కడి నుంచి పెట్టుకుంటున్నారో ఫస్ట్ చూసుకోవాలి అనమాట. నేనైతే ఫస్ట్ చూసుకున్నాను, ఇక్కడ నుంచి ఈ నడుముకి క్రాస్ పెట్టేస్తే మనకి ఆ కుచ్చు అనేది కొంచెం కిందకి పడిపోయేలాగా వస్తుంది కదా అనేసి అలా పెట్టాను. స్ట్రైట్గా పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇలా 2 పీసెస్ జాయిన్ చేసేసుకొని మీకు కావాల్సిన లెంత్ మైన మీరు హుక్స్ పట్టి కాజా పట్టి చాక్ పీస్తో మార్క్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా 2 పీసెస్ అయిపోయాయి. ఓకేనా. క్లాత్ ఎక్కువ ఉంటే బాగుంది, క్లాత్ తక్కువ ఉందన్నమాట. సో ఇలా అయిపోయిన తర్వాత పెట్టుకొని చూపించేస్తా చూడండి. ఫస్ట్ అయితే మా తమ్ముడు అక్క నువ్వు కింద కూర్చొని నేను నీకు వీడియో షూట్ చేస్తా అనేసి ఇలా చేస్తున్నాడు. సో మా పిన్ని కొడుకు అనమాట. మా సొంత తమ్ముడు అయితే నాకు అసలు పలకం కూడా పలకడలేండి. చూడండి ఇలా రౌండ్ ఎంత బాగుందో. నాకైతే కలర్ కాంబినేషన్ ఎక్కువ నచ్చిందనమాట, చాలా బాగుంది. అంటే ఈ స్లీవ్స్ వచ్చేసి చూసేయండి, ఇక్కడ పెట్టుకున్నా కదా, ఇక్కడ మీకు అనిపిస్తుంది. అండ్ బ్యాక్ చూడండి, ఆ ఫ్లవర్ అనేది మనకి పోకుండా ఎంత బాగా పెట్టేశానో బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ పార్ట్కి ఇలా ఎంత బాగా వచ్చిందో. ఒక రేడియం, మనకి రేడియం ఎలా లుక్ ఉంటుంది అలా వచ్చింది కదా, ఒక మెరిసేలాగా ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే
అండ్ హ్యాండ్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. నాకైతే నిజంగా చెప్పమంటారా, ఈ స్లీవ్స్ పెట్టుకుంటేనే నాకు చాలా బాగా నచ్చిందనమాట, ఈ డిజైనర్ స్లీవ్స్. బట్ కానీ ఏంటంటే నాకు అంత హెవీ అంటే నాకు కంఫర్ట్ ఉండదు అనమాట. ఆల్రెడీ ఆ డ్రెస్ వేసుకుంటేనే నాకు కంఫర్ట్ ఉండదు. ఎంత కంఫర్ట్ ఉన్న డ్రెస్ వేసుకున్నా నాకు ఎందుకో కంఫర్ట్ అనిపించదు. అది ఎందుకో మరి. మీకు కూడా నాలాగే కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, నిజమేనా? ఇలా పైవైపుకి వెళ్ళి కొంచెం షూట్ చేస్తే ఈ డ్రెస్ గురించి. బట్ ఏంటంటే పైన వైపున లైటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా షేడ్ కనిపించలే. ఇక్కడ మేము అదే కింద ఇంట్లో తీసింటేనే కొంచెం మంచిగా కనిపించింది డ్రెస్ అయితే లుక్, అందుకు అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, హుక్స్ పట్టి కాజీ పట్టి ఎలా పెట్టానో. ఇలా జస్ట్ పెట్టేసుకోవడమే. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి కాజా పట్టి పెట్టాను సేమ్ కలర్తోనే. అంటే కనిపించినా మనము అవసరం లేనప్పుడు తీసేస్తాం కదా, అప్పుడు కనిపించకుండా ఉండడానికి. అండ్ బ్యాక్ టేజల్స్. ఫైనల్గా అవుట్ఫిట్ మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకా ఏ డిజైన్స్ ట్రై చేయాలా, ఏ డిజైన్స్ మీరు చూడాలనుకుంటున్నారో, కటింగ్ స్టిచ్చింగ్, తప్పకుండా మీరు కామెంట్ చేయండి. అండ్ నా స్టిల్స్ నచ్చాయా మీకు? నచ్చితే కూడా కామెంట్ చేయండి. అరే ఆగండి, నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. మీకు ఫ్రెండ్ సైడ్ నేను అది పెట్టేస్తున్నా అని చెప్పా కదా, ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేసా, చూసేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. దీనికోసం నేను చెప్పా కదా, తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ షేర్ మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.